హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పాలకూర ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫ్రెష్ పాలకూరను కడిగేసి దాన్ని కొద్దిసేపు వాటర్లో బాయిల్ చేసేయాలి, ఉడికించాలి. ఒక 5 మినిట్స్ వరకు దాన్ని ఉడికించాలి. ఉడికించి అందులో నుంచి వాటర్ తీసేసి దాన్ని మనం సైడ్కి పెట్టేసి చల్లారిన తర్వాత దాన్ని పేస్ట్ చేసేసుకొని పెట్టుకోవాలి సైడ్కి. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్, అందులో జీరా, కొద్దిగా కాజు, ఇంకా కొద్దిగా జీరా వేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఇంకా దాల్చిన చెక్క. ఈ బిర్యానీ ఆకు దాల్చిన చెక్కతోని మంచి ఫ్లేవర్ వస్తుంది. పాలకూర అంటే మనకు కొద్దిగా టేస్ట్ ఒకలాగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా కొద్దిగా ఫ్లేవర్డ్గా కావాలి అనుకుంటే మనం అందులో దాల్చిన చెక్క, బిర్యానీ వీటితో ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకెక్కువ కావాలి అనుకుంటే, హెవీగా అనుకుంటే అందులోకి మీరు ఇలాచీ ఇంకా 2 లవంగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మనం ఇష్టం అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఈవెన్ టొమాటోస్ కూడా, నేను టొమాటోస్ ఆప్షనల్, ఇది వేసుకోకుండా టేస్ట్ ఉంటుంది. వేసుకుంటే ఏంటంటే కొద్దిగా జ్యూసీగా ఉంటుంది కాబట్టి టొమాటోస్ వేసాను. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ సరిపడేంత వేసేయాలి ఇందులో. ఇప్పుడే సాల్ట్ చూసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా కొద్దిగా పసుపు కూడా వేయండి ఇందులో ఆయిల్లో. పసుపు వేసిన తర్వాత మనం ఆల్రెడీ అది పాలకూర పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఆయిల్లో. ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఆయిల్లో దీన్ని రోస్ట్ చేసేయాలి. ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ నేను ఇక్కడ రైస్ కుక్ చేశానండి సైడ్కి. వేడి అన్నంను అందులో కలిపేసేయాలి మంచిగా. ఇంకా ఫ్రైడ్ రైస్ లాగే మొత్తం మనం ఈ మిక్చర్ని అంతా కలిపేసేసుకోవాలి. కలుపుతూ కొద్దిసేపు ఇంకా ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ బాయిల్డ్ ఎగ్ వద్దు అని అనుకుంటే మనం మంచి సాలడ్తో క్యారెట్ కానీ, క్యూకంబర్ కానీ వీటిని మనం ఆప్షనల్గా సైడ్కి పెట్టుకొని వీటితో పాటు ఈ ఫ్రైడ్ రైస్ని మనం తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది హెల్దీ కూడా. ప్లస్ వింటర్ సీజన్లో ఇది మనకు పాలకూర ఫ్రెష్ దొరుకుతుంది కాబట్టి ఇది ఈ వింటర్లో తినడమే చాలా బాగుంటుంది. ఇంకా సమ్మర్లో అంటే అంతగా ఫ్రెష్ మనకు అవైలబుల్ ఉండదు మార్కెట్లో. పాలకూర వింటర్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి నా కమెంట్ బాక్స్లో ఏ విధంగా ఉందో. డెఫినెట్లీ మీరు ఈ టేస్ట్ని చాలా ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలకు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోను, ప్లస్ ఒకవేళ ఆఫీస్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళైతే ఇది క్విక్గా మీకు ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. వెరీ సింపుల్ కూడా. మీరు ట్రై చేయండి. ఇది యాక్చువల్లీ ఈ వీడియో నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో కూడా అప్లోడ్ చేశానండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో చూడాలనుకుంటే దీన్ని ఇంగ్లీష్లో కూడా చూడండి. నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. అండ్ ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను తెలుగులో ఈ లాంగ్ వీడియో తీస్తున్నాను. సేమ్ రెసిపీ అండి. మీరు ఇంగ్లీష్లో ఇది షార్ట్లో అప్లోడ్ చేశాను, ప్లస్ ఇది కొద్దిగా లాంగ్ వీడియో ఉంది. ఇది నేను తెలుగులో చెప్తున్నాను. మీ ఒపీనియన్ మీరు నా కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.